నమస్తే ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రామకృష్ణారెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి కూటమి అనపర్తి ఎమ్మెల్యే సీటు మార్చకూడదని జై రామకృష్ణారెడ్డి సీటు మాదే విజయం మాదే నినాదాలు చేశారు. అనంతరం గ్రామ ఉప సర్పంచ్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాల నుండి ప్రతిరోజు నియోజకవర్గంలో ఆయన గడప గడపకు తిరుగుతూనే ఉన్నారని, ఈ రోజు ఆయనకు కాకుండా ఎవరికి సీటు ఇచ్చినా కేడర్ ఎవరూ పనిచేయడానికి సిద్ధంగా లేరని, మన టీడీపీ పార్టీలో ఉన్న రెడ్డుల సామాజిక వర్గానికి ఉన్న ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే మిగతా నియోజకవర్గాల మీద కూడా ఈ ప్రభావం చూపుతుంది కనుక అధిష్టానం పూనుకొని ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకే సీటు కేటాయించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు సబ్బారాపు సూర్యనారాయణ, మాజీ సొసైటీ అధ్యక్షులు పడాల సూర్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటరామరెడ్డి, మాజీ జెడ్పీటీసీలు భాస్కర్ రెడ్డి, నాగేశ్వరరావు మరియు ముత్తారెడ్డి, నారాయణరావు చౌదరి, వల్లూరి రామకృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా టీవీ ఛానల్ నిమిత్తం ఫస్ట్ లిస్టులోనే మా రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి కుటుంబం తరఫున సీటు ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నాయకులు చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రచారం సాగించుకుంటే గత 4 రోజులుగా బీజేపీకి టికెట్ అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని ప్రకటిస్తున్నారనే వివాదం తెరపైకి వచ్చింది. వివాదం నిన్న వరకు ఛానల్లోనే ఉంది. ఛానల్ ప్రకారంగా అందరూ స్కోరింగ్లు అదే డిబేట్లు పెడుతున్నారు. దీని మీద ఏదైనా ఒక స్పష్టమైన క్లారిటీ లేదు మాకు. నిన్న మేము రాజమండ్రి వెళ్ళి మా ఇన్ఛార్జ్ సుజకృష్ణ రంగారావు గారిని కలిసి కొంతమంది కార్యకర్తల నాయకులు అందరూ కూడా రాజీనామాలు చేస్తున్నామని చెప్పి మా సీటు మాకే కావాలని చెప్పి విన్నపించుకొని ప్రాధాన్యంతో అర్థించడం కూడా జరిగింది. ఈరోజు పురంధేశ్వరి గారు వస్తున్నారని తెలిసి మా నియోజకవర్గం 4 మండలాల నుంచి కూడా కొంత కేడర్ వెళ్ళి నాయకులు కార్యకర్తలు వెళ్ళి మహిళలతో సహా వెళ్ళి పురంధేశ్వరి గారికి కూడా మా గోడు వినిపించుకోవడానికి అక్కడ వెళ్ళారు. ఇక్కడ బెక్కవోలు మండలం అనపర్తి నియోజకవర్గంలో బెక్కవోలు మండలంలో పందలపాక గ్రామంలో ఈ మండల సభ ఒకటి నిర్వహించుకున్నాం కార్యకర్తలందరూ కలిపి. దీని సారాంశం ఏంటంటే మా నాయకుడు టీడీపీకి పోటీ చేసి ఓటమి పాలైన 3వ రోజునే చిన్నపలమూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పార్టీ ఓడిపోయి మేమందరం నిరుత్సాహంగా ఇంట్లోనే ఉండి బయటికి రాలేని పరిస్థితిలో ఉంటే వాట్సాప్లో చూడగానే మా నాయకుడు 3వ రోజే అక్కడ వైసీపీ నెగ్గి సంబరాలు చేసుకుంటూ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆ ఫైర్ యాక్సిడెంట్లో కొంతమందికి నష్టం జరిగి గాయపడడం జరిగింది. వాడిని పరామర్శించడానికి మా నాయకుడు ఓడిపోయిన 3వ రోజే రోడ్డు మీదకి ఎక్కాడు. అది చూసి మా కేడర్ అందరికీ కూడా ధైర్యం వచ్చింది. ఓడిపోయిన ఆయనే రోడ్డు మీదకి వెళ్ళి ధైర్యంగా జనాల్లో తిరుగుతుంటే మనకేటని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని నష్టాలు జరిగినా, ఎన్ని కేసులు పెట్టినా పైసలకు 40 పైసలకు కేసులు ఆయన మీద ఉన్నాయి. 200 ఈ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల మీద 200 చిల్లర వరకు కూడా టీడీపీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా తెలుగుదేశం పార్టీని బతికించడానికి ఆయన తిరుగుతుంటే ఆయన వెంటే కేడర్ ఏ రోజు కూడా వదలలేదు. ఆయన వెంటే ఉంటూ ఆయన మా సొంత ఆస్తిలా కాపాడుకుంటూ ఈ రోజుని ఇలాగా ఇంతవరకు రావడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనపర్తి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అడ్డుకుంటే కూడా ఈ కేడరే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం కేడరే ముందుండి దెబ్బలాడకన్నా దెబ్బలు తినడానికన్నా దెబ్బలు కొట్టడానికన్నా కొట్టించుకోవడానికన్నా సిద్ధమే అని చెప్పి ముందుండి నడిపించి మీటింగ్ జరిపించింది కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉంది. ఇవన్నిటిని పరిశీలించి మాకే టికెట్ ఇస్తారని చెప్పి నమ్మకంతో కేడర్ ఎంతో బలంగా ఉన్నాం. కానీ ఇవాళ వచ్చి మీడియాలో చూస్తే మాకు చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎన్నాళ్ళు కష్టపడిన ఆయనకి సీట్ ఇవ్వకపోతే ఎంతోమంది వైసీపీ కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు కూడా మీ రామకృష్ణారెడ్డి గారు అంత అలా తిరుగుతున్నారు, మీ రామకృష్ణారెడ్డి గారికి ఈసారి కోటేస్తారా, ఇంటికి వెళ్ళి ప్రసారం చేస్తుంటే ఈసారికి మీరు రామకృష్ణారెడ్డి గారు కోటేస్తారా, మీరు బాధపడకండిరా, ఎందుకంటే అంత అలా తిరిగిన నాయకుడిని ఓటమి పోవడం మనకే దురదృష్టకరమేరా. కనీసం ఈసారికి ఖచ్చితంగా మేము ఎప్పుడూ ఓటేయలేదు, కానీ ఈసారి ఖచ్చితంగా మీరు రామకృష్ణారెడ్డి గారికి ఓటేస్తాం మీరు వెళ్ళండి అని చెప్పి మాకు భరోసా ఇచ్చి ఇంటికి పంపించే పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎంత బలంగా ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన మా నాయకుడికి సీట్ లేదంటే ఇవాళ కేడర్ అంతా కూడా చాలా నిరుత్సాహంగా ఉంది. సీట్ లేదని చెప్పి అంటున్నారు. అధిష్టానం మాకేం చెప్పలేదు, అధిష్టానం మీద మేమేమి కోపంగా లేము, కానీ మా బాధని మాకున్న ఇబ్బందిని అధిష్టానానికే కదా చెప్పుకోవాలి. మేము ఇప్పుడు దేవుడికి వరాలు ఇచ్చి దేవుడే మనకి
క్షమాపే మమ్మల్ని దేవుడే మా మీద శిక్ష చేస్తాడంటే ఎలా ఉంటుంది అనేది మా బాధ కలుగుతుంది. అయితే మా దేవుడి నుంచి మా బాబు గారి దగ్గర నుంచి మాకు ఎటువంటి వివాదంగా ఈ రోజుకి లేదు. అయినా కూడా ఖచ్చితంగా మా కేడర్ ఊళ్ళో తిరగనిస్తలేదు మమ్మల్ని. అలాగే దాని రూపంగానే మా రామకృష్ణారెడ్డి గారిని కానీ, మా లక్ష్మీ మేడం గారిని కానీ, మా మనోజ్ గారిని కానీ మీరు ప్రచారం చేయొద్దు, ఖచ్చితంగా దీని మీద ఒక స్పష్టత రావాలి. మాకు ఓ స్పష్టత వచ్చాకనే ఈ నియోజకవర్గంలో మీరు తిరగాలని చెప్పి మా కార్యకర్తలు అందరూ కలిపి వారిని కూడా ఆపడం జరిగింది 2 రోజుల క్రితం. ఎందుకంటే మేము మాకు అపోజిషన్ నుంచి వచ్చి మాటలకి మేము సభవుతున్నాం. మా కేడర్ అంతా అయోమయంలో పడిపోతుంది. మా కింద కార్యకర్తలని ఎంతోమంది మమ్మల్ని అడుగుతుంటే వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎలాంటి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మీరు తిరగొద్దని చెప్పి మేము ఆపడం జరిగింది. అంటే మా బాధని మీకు తెలియజేయడం కోసమే ఈ మీడియా పరంగా ఈ మండల మీటింగ్ పెట్టడం జరిగింది. ఇదే మండల మీటింగ్ రేపు నుంచి 4 మండలాలను చేయడం జరుగుద్ది. మా సీటు తక్షణమే అనౌన్స్ చేసే వరకు కూడా మేము ఈ నిరసన తెలియజేస్తూనే ఉంటాం. రోజుకొక ఊర్లో మండలంకో చోట నిరసన తెలియజేస్తూనే ఉంటాం. అదే కాక ఇక్కడ రెడ్డి నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు తప్ప వేరే టీడీపీ పార్టీని బతికించిన నాయకులు లేరు. ఇక్కడ రెడ్డి నియోజకవర్గం అంటే గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి రెడ్లు చిన్నచూపు చూస్తారని ఒక భావం కూడా ఉంది జనాల్లో. దాన్ని మేము రామకృష్ణారెడ్డి గారి ద్వారా మన రెడ్లకి మా నాయకుడు ఉన్నాడు, మన రెడ్లకి ఏ ఇబ్బంది అన్నా వస్తే రామకృష్ణారెడ్డి గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి శక్తి ఆయన దగ్గర ఉంది, ఆప్షన్ ఉంది, పార్టీలో ఆయనకి ఆ విలువ ఉంది. మన రెడ్లందరూ ఏకతాటి మీద రండి, పని చేయండి, రేపొద్దు మీకు ఏ ఇబ్బంది వచ్చినా రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి మీకు పని చేస్తారు. మన సంఘపరంగా ఏ ఇబ్బందులు వచ్చినా చిన్న చిన్న పనులు అయితే అలాగా రామకృష్ణారెడ్డి గారి ప్రజలను చేస్తారు. ఒకవేళ ఒక కమ్యూనిటీ పరంగా ఏదైనా ఒక ఇబ్బంది వస్తాయి అంటే ఏ ఇబ్బంది, గతంలో కాల్మనీ వచ్చినప్పుడు మా రెడ్డి సోదరులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకు పడ్డారు? కాల్మనీ కేసులు పెట్టడం. ఆ కేసులు ఎందుకు పెట్టారు? అవారు సాక్షి టీవీలో స్కోరింగ్లు ఇచ్చి సాక్షి టీవీలో బేట ప్రచారం చేయడం వల్ల అధికారంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ కాబట్టి టీడీపీ గవర్నమెంట్ ఎవరున్నా కూడా జరిగిన నష్టాన్ని మీద యాక్షన్ తీసుకోవాలి. కూడా విజయవాడలో జరిగిన కాల్మనీ కూడా యాక్షన్ తీసుకుంటే అది రాష్ట్రం మొత్తం మీద వచ్చి ఎటు నుంచి వచ్చినా మా రెడ్లకే దెబ్బ తగిలింది. చాలామంది నష్టపోయారు, చాలామంది ఇబ్బందులు పడ్డారు, చాలామంది చనిపోయారు కూడా కాల్మనీ గొడవలో లైన్లు పోవడం వల్ల. ఆ ఇబ్బంది ఓన్లీ తెలుగుదేశం గవర్నమెంట్ మీద పడింది. అది చేసింది జగన్మోహన్ రెడ్డి గారైనా పరోక్షంగా గవర్నమెంట్ అధికారంలో ఉన్నమాట చంద్రబాబు గారి మీద అభియోగం పడింది. ఆ అభియోగాన్ని తీసేయడానికి రెడ్ల పరంగా కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు 6 జిల్లాల్లో ఒక రెడ్డి ఉన్నది ఏకైక రెడ్డి రామకృష్ణారెడ్డి. ఈ రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళకి సీట్ లేకపోతే మరి రెడ్ల మనోభావాలు ఎవరో చెప్పుకుంటాం? రెడ్డిలో ఉన్న నిరుత్సాహం ఎలా పోతుంది? రెడ్లకు భరోసా ఇవ్వడానికి ఎవరున్నారు మాకు? ఈ రెడ్డి ప్రభావం వల్ల ఈ ఒక సీటే కాదు, గత 3-4 కాన్స్టిట్యున్సీ చుట్టుపక్కల ఉన్న మనపేట ఏమైనా ఉండే ఇంకా 3-4 కాన్స్టిట్యున్సీలు ఉన్నారు.